రైతు తోడే మాధవ్ రెడ్డితో కాళేశ్వరం టీవీ ఇంటర్వ్యూ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాఠారం మండల పరిధిలోని సుందర్రావుపేట గ్రామ రైతు తోడే మాధవరెడ్డి మాట్లాడుతూ, భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత భారతదేశంలో ప్రాచీన కాలం నుండి వ్యవసాయం చేస్తున్నారు. భారతదేశానికి రైతే వెన్నెముకగా చెబుతారు. రైతులు మన సమాజానికి, మానవాళికి ఆనందాన్ని పెంచే దేవతలతో సమానం. వారు కష్టపడి పనిచేసి ప్రతి నెలలో పొలం పని చేస్తూ తమ చెమటతో భూమిని సస్యశ్యామలం చేస్తారు. రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పంటలకు తగిన ధరలు రాకపోవడం, వర్షపు నీరు లేకుండానే పంటను పండించేందుకు శ్రమిస్తారు. మధ్యవర్తుల వల్ల నష్టపోవడం వంటి అంశాలు రైతులకు పెద్ద సమస్యలుగా మారాయి. చాలా మంది రైతులు ఆర్థిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని చెబుతూ జై జవాన్ జై కిసాన్ అని అన్నారు. దేశానికి రాజైనా రైతు పండించిన పంటే తినాలి. రాజైనా, కలెక్టర్ అయినా, యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, కండక్టర్ అయినా మన రైతు పండించిన పంటనే అతను తినాలి, జీర్ణించుకోవాలి. కానీ రైతును అధ్వాన్నంగా చూడొద్దు. వీళ్ళు ఉన్న హోదాలు ఆ రైతును గుర్తించి అతనికి ప్రోద్బలం ఇచ్చి వెన్ను తట్టి ఇంకెన్నెన్నో పథకాలు రైతుకు అందేలా అతన్ని ముందుస్తే ఉన్న తరం కూడా ఇవాళ ఉన్న తరం కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపి యువత ముందుకు నడిచి ఇంకా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో నాలాంటి రైతులు ఇంకా కొంతమంది ముందుకొచ్చి ఎక్కువ వ్యవసాయం జరిగేలా ముందుకు పోతే అది రైతుకు మంచిది, నాయకులకు మంచిది, దేశానికి అన్నం పెట్టిన వాళ్ళం అవుతాం, దేశాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అది నా రైతు యొక్క ఆవేదన. జై జవాన్ జై కిసాన్.